సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదానికి దారితీసింది. పోలీసులు సడన్ గా రైడ్స్ చేయడంతో ఆ పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం కూడా దొరికింది. కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో మంగ్లీతో పాటు మరికొందరి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఎంతో మంది డ్రగ్స్ బారి నుంచి బయటపడేస్తున్న స్పాన్ ఎన్జిఓ సెక్రటరీ అశ్విన్ నల్లారి నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ మంగ్లీ కేసు గురించి అనేక లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్కారం మేడం. మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు కదా. టాప్ సింగర్ మంగ్లీకి సంబంధించి డ్రగ్స్ కేసు చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. మనమందరం కూడా వింటూనే ఉంటాము. అసలు ఆవిడ వాయిస్ ఎంత బాగుంటుందో, భక్తి పాటలు ఎంత చక్కగా పాడతారు, సినిమా పాటలు ఎంత బాగా పాడతారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈవెంట్స్ కావచ్చు, పొలిటికల్ ఈవెంట్స్ లో కూడా తన పాట ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఆమె బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరకడం, ఇంకొంతమంది డ్రగ్స్ సేవించినట్టుగా కూడా తేలడం అనే దాన్ని మనం ఇప్పుడు ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ డ్రగ్స్ అనేది చాలా నార్మల్ చేస్తున్నారు అందరూ. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, పేరెంట్స్ కానీ కాలేజెస్, స్కూల్స్ వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ని ఫాలో అవుతారు. దాంట్లో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అవన్నిట్లో కూడా వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తుంటారు, యువత అంతా కూడా. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, ఈ డ్రగ్స్ అనేది వన్ వే ట్రాఫిక్. దానికి సెకండ్ రూట్, బ్యాక్ రూట్ ఉండదు. అందుకే పేరెంట్స్ కానీ స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవన్నీ ఫాలో అవుతూ ఇప్పుడు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో మనకు తెలియదు. ఎవరో సేవించారు వాళ్ళ కింద ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఉంటుందండి. దాన్ని ఎట్లయినా పెడతారు ఇప్పుడు. దాని తర్వాత మన తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఉన్నారు, సందీప్ షాండిలియా సార్, వాళ్ళ టీం అందరు కూడా చాలా కృషిస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ఇక్కడ ఒక వన్ పర్సన్ మనం స్పెషల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఇస్ హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఉక్కు పాదంతో తొక్కుతున్నారండి డ్రగ్స్ విషయంలో. ఆయన అసలు నో కాంప్రమైజ్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత చేసినా కానీ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఈస్ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూస్తున్నామా, చెక్ చేస్తున్నామా లేదా. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళ పైసలు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, మానసిక బాధని తట్టుకోలేకుండా వీళ్ళందరూ డ్రగ్స్ రూట్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పిల్లలు కానీ, యువత కానీ, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రీసెంట్లీ చూసాం, ఒక డాక్టర్ కూడా, ఒక ఫేమస్ హాస్పిటల్ డాక్టర్ కూడా, ఆమె కూడా మొత్తం మోర్ దెన్ 1 crore వర్త్ ఆఫ్ డ్రగ్స్ షీ హస్ పర్చేస్డ్. సో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో, ఒక ఎంపతి అంటామండి, సింపతి కాదు, ఎంపతి తోటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ టైమర్స్ కొంతమంది ఉంటారు, దాని తర్వాత ఒకళ్ళైతే నో రిటర్న్ కేసెస్ ఉంటారు. ఒక వెరీ రేర్ కేసు అనేది ఏంటంటే, ఒక సంజయ్ దత్ లాంటిది. మన సినిమా హీరో సునీల్ దత్ గారి కొడుకు సంజయ్ దత్, ఆయన హీ హాస్ గాన్ టు ద హైయెస్ట్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ డ్రగ్స్. అందుకే బాంబేలో కూడా ఆయనకి డ్రగ్స్ అంబాసిడర్ గా చేసి పెట్టారు. అండ్ ఆయననే చెప్తాడు, నా అదృష్టం బాగుంది, మా పేరెంట్స్ ఇచ్చిన జీన్స్ బాగుంది కాబట్టి నేను బయటపడ్డాను, లేకపోతే లేదు అని. అందుకే ఇక్కడ డ్రగ్స్ అనేది చాలా డేంజరస్. దాంట్లో ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఏ పాన్ డబ్బాలో దొరుకుతుంది. మనం కూడా చూసాం రీసెంట్ గా, చాక్లెట్స్ లో ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర, బస్తీస్ లో, స్లమ్స్ లో ఇవన్నీ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏదైనా సెలబ్రిటీ ఈవెంట్ అయినప్పుడు మాత్రమే ఈ డ్రగ్స్ మీద సీరియస్ గా న్యూస్ అనేది నడుస్తుంది. జనం, పోలీసులు అందరూ అలర్ట్ అవుతున్నారు. అయితే ఇది చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది. ఇంతకుముందు పబ్స్, క్లబ్స్ లాంటి చోట దొరికేవి, ఆ తర్వాత ఊరవతల ఉన్న ఫామ్ హౌస్ కి కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి, పార్టీలు కూడా పాకిపోయాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్ లో ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి ఒక్క పేరెంట్స్ అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా వాళ్ళ పిల్లల బ్యాగ్స్ చెక్ చేయాలి. అది మ్యాండేటరీ. అది చేయకపోతే అయిపోయింది. ఒకసారి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము చేసాం, అన్ని ఎత్తితే గాంజా ప్యాకెట్స్ దొరికినాయి పిల్లల చోట్ల, అది కూడా అమ్మాయి బ్యాగ్స్ లో. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఎవరైనా ఊరికే గోవా పోతున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆల్సో వన్ సైన్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్. దానికి గోవా తప్ప వేరే ప్లేసెస్ లేవా? ఎందుకు వెళ్తున్నారు ఊరికి? మాట్లాడితే నేను గోవా పోతున్నా, నేను గోవాలో ఉంటున్నా. అది గోవా ఇస్ నోన్ యాజ్ ఎ ప్లేస్ వేర్ డ్రగ్స్ ఆర్ సోల్డ్ ర్యాంపెంట్లీ. అక్కడ పాపం గోవా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా తలకాయ పట్టుకుంటున్నారు, ఏం చేయాలో తెలియదు. ఇరంతా ఫారెన్ పెడ్లర్స్. ఇప్పుడు మనం డైలీ న్యూస్ లో చూస్తున్నాం, ఈ నైజీరియన్ పెడ్లర్స్ వస్తున్నారు. ఈ నైజీరియన్స్ ఎందుకు రావాలండి ఇక్కడ మన దేశంలో? మన జనాభా ఏం తక్కువ ఉందా? వాడు ఇక్కడ సినీ స్టార్స్ కావచ్చు, సెలబ్రిటీస్ ని
సామాన్య జనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఏ క్రీమ్ వాడినా ఆ క్రీమ్ వాడాలని, వాళ్ళలా అందంగా ఉండాలని, హెల్దీ డ్రింక్స్, ప్రోటీన్ డ్రింక్స్ లాంటివి తాగాలని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మనం మంగ్లీ విషయానికి వచ్చినప్పుడు ఆమెకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో ఆమె దొరికింది. ఇంతకుముందు కూడా ఇలా సెలబ్రిటీస్ ఇలాంటి కేసుల్లో దొరికారు. కానీ ఆ తర్వాత కేసులన్నీ ఏమైపోయినాయి అనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. మంగ్లీ కేసు విషయంలో ఎలా స్ట్రిక్ట్ గా ప్రభుత్వం కానీ పోలీసులు ముందుకెళ్తే మంచిదంటారు? 100% మేడం. మంగ్లీ కేస్ షుడ్ బి ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. అది కాకపోతే నన్ను అడిగితే పాత కేసులు కూడా తీయాలి, అన్ని విచారించాలి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళతో కూర్చోబెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్ గా కూడా చూడండి, మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆ సినిమా హీరోనో హీరోయిన్ ముందుకు వచ్చి చెప్పాలి డ్రగ్స్ తీసుకోకూడదని. ఒక చిరంజీవి గారు తప్ప ఎవరు చేయలేదు. ఇప్పుడు ఏ సినిమా థియేటర్కి వెళ్ళి మీరు చూడండి, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ ఏ సినిమా థియేటర్లో ఈ హీరో వచ్చి చెప్తున్నాడు చెప్పండి డ్రగ్స్ తీసుకోకూడదు? నేను వెళ్ళానండి రీసెంట్లీ 3-4 సినిమా, ఇంగ్లీష్ సినిమా, హిందీ సినిమాస్కి వెళ్ళాను. నేను చూస్తే ఎక్కడ కూడా ఐ వాజ్ వెయిటింగ్, అరే ఎక్కడ వస్తుందా ప్రతి హీరో వచ్చి చెప్తాడా లేదా మెసేజ్, ఏది లేదు, ఎవడు పట్టించుకోవటం లేదు. సీఎం గారు మెసేజ్ ఈ సినిమా ఇండస్ట్రీ అసలు పట్టించుకోవట్లేదు లేదు. మరి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం మనం? నిజమే, మరి అక్కడ కరెక్టే. మరి సీఎం గారు మరి అది చెప్పిన దాన్ని గనక ఈ సినిమా వాళ్ళందరూ ఫాలో అయ్యి ప్రతి సినిమాకి ముందు 2 నిమిషాల నిడివి ఈ డ్రగ్స్ కి సంబంధించిన వీడియో ప్లే చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవేమో. ఇక మంగ్లీ బర్త్డే పార్టీ విషయానికి వస్తే, నార్మల్ గా బర్త్డే పార్టీ అంటే కేక్ కట్ చేసుకుంటారు, మంచిగా చక్కటి ఫుడ్ తింటారు, పాటలు పాడుకుంటారు, డాన్సులు చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇలా బర్త్డే పార్టీలో కూడా గంజాయి, డ్రగ్స్ లాంటివి వాడితేనే అదే ఎంజాయ్మెంట్ అనే పరిస్థితి మంగ్లీ లాంటి బర్త్డే పార్టీలో రావడాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ మనం తెలుసుకోవాలి, చుట్టి మనం గంజాయి వరకు ఆపకండి. ఇది గంజాయి ఇస్ వెరీ స్మాల్ థింగ్. దానికంటే హైయెస్ట్ థింగ్స్ కూడా వచ్చినాయి. రాలిఫోనిరాల్ ఉంది, డేట్ రేప్ డ్రగ్ అంటారు. అది చాలా మటుకు అమ్మాయిలకి ఇస్తారు. ఇస్తే అది తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతే తెలియదు, చేసేస్తారు అమ్మాయిలని. తెలియదు అమ్మాయికి, ఎవరో నాకు తెలియదు, నా పార్టీలో పోయినా నేను ఎవడవాడేది కూల్ డ్రింక్ లోనే దేంట్లో కలిపి ఇచ్చేస్తాడు. ఇది పెద్ద దందా. అది మనం ఈ అందరికి చెప్పాలి, ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పాలి. అమ్మాయికే కాదు అబ్బాయిలు కూడా చెప్పాలి. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయిలందరూ జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏ పార్టీకైనా వెళ్ళు తల్లి నువ్వు, కాకపోతే నీ మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకో. నా అమ్మ నాన్నకు తెలియాలి ఎక్కడైతుంది ఏమైతుందని. దాని తర్వాత ఎవరైనా కూల్ డ్రింక్ ఇచ్చినా, ఏ డ్రింక్ ఇచ్చినా, లేదు మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యనే ఇచ్చాడు, ఎవడిచ్చినా డ్రింక్ తీసుకోకూడదు. అది ఏమై కూల్ డ్రింక్ ఉండని, కొబ్బరి నీళ్ళు ఉండని, నీ డ్రింక్ నువ్వే ఓపెన్ చేసి తాగు. కూల్ కోకా కోలానో థమ్స్ అప్ ఏదో ఒకటి. నువ్వు వాష్రూమ్ వెళ్తే కూడా నీ డ్రింక్ పట్టుకొని వెళ్ళు. అక్కడ ఎప్పుడైతే వెళ్తారో వీళ్ళ అమ్మాయిలకి తెలియకుండా దాంట్లో కలిపేస్తారు ఈ డేట్ రేప్ డ్రగ్ అనేది. ఇది అమ్మాయిలందరూ జాగ్రత్త పడాలి. మీరు కూడా లేడీ కాబట్టి మీకు తెలిసిన సొసైటీలో ఒక రోజుకి ఒక 5 మందికి చెప్పండి, ఆ 5 మంది ఇంకొక 5 మందికి చెప్పమని చెప్పండి. డ్రగ్ అనే దాన్ని చాలా కాలంగా వాడుతున్నారు. చాలా మంది ఆడపిల్లలు వీటికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇదంతా ఒక హై ప్రొఫైల్ సొసైటీలో జరుగుతూ ఉండడం వల్ల వీటి మీద పెద్దగా జనానికి కూడా అవేర్నెస్ ఉండట్లేదు. కాకపోతే ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా ఈ డ్రగ్స్ తీసుకోవడం, పబ్స్ కి, రిసార్ట్స్ కి, ఫామ్ హౌసెస్ కి వెళ్ళి పార్టీల్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా కామన్ గా మారిపోతుంది. ఈ రోజు మనం టాపిక్ మంగ్లీ గురించి కాబట్టి, ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్రగ్స్ అనేది వాడారు, కానీ అక్కడికి వచ్చిన ఆ పార్టీలో ఇంకెంతమంది అమ్మాయిలు కావచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎలా బలైపోతూ ఉంటారు. సెలబ్రిటీస్ కి కనీస సామాజిక బాధ్యత ఉండాలి కదా. ఉంటదండి. సెలబ్రిటీస్ కంపల్సరీ వాళ్ళ ఫ్యాన్స్ తో ఒట్టి అందరు సమాజంలో పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ తో ఉన్న వాళ్ళకు ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ. అరే నా ఫ్యాన్స్ చెడిపోకూడదు అనేసి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క లాస్ట్ ఒక 10 సినిమాలు తీసుకోండి మేడం, తెలుగు సినిమాల్లో ప్రతి ఒక్క హీరో సిగరెట్ తాగుతూనే ఉన్నాడు కదా. ఫస్ట్ ఆ సిగరెట్ తాగుతూ పోస్టర్స్ మీద, దాని మీద, అన్నిటి మీద అదే చూపెడుతున్నారు కదా. మరి యువతకి ఏం ఇంప్రెషన్ వస్తుంది చెప్పండి? అరే మా హీరో తాగుతున్నాడు, మా సూపర్ స్టార్ తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతా. ఏం లేదురా చాడు. ఒక్కసారి అది అలవాటు అవ్వడం స్టార్ట్ అయితే వాడు ఏమంటాడు, అరే వాడే తాగుతున్నాడు నువ్వు తాగవా? ఇదేం లేదురా, చాలా సింపుల్, ట్రై చేయి. ఇప్పుడు యువత అందరూ ప్రెషర్ లో ఉంటారండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జాబ్స్, ఇవన్నీ టెస్ట్ లో ఉంటారు. వాళ్ళకి ప్రెషర్ సిచ్యువేషన్ ఏమైతుంది, రిలీఫ్ కావాలి. రిలీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డ్రగ్ తీసుకుంటూ వస్తుంటది వాళ్ళకి. ఒక్కసారి అలవాటు అయిందంటే ఫినిష్, అది 1 వే ట్రాఫిక్ అనమాట. దాంతో బయటపడడం కష్టం. దానికే పిల్లలందరూ ఏం చెప్పాలంటే, నాన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే చూస్తున్నారో, మన సుమన్ టీవీ ప్రేక్షకులు పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రేమతోటి వాళ్ళని చెప్పండి, నాన్న ఏమైనా ఉంటే చెప్పు, మనం దగ్గర తీసుకొని చెప్పండి. రీహాబిలిటేషన్ అంటాం. అందుకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మన తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ఆల్కహాలిక్స్ అనానిమస్ అంటుండే, ఇప్పుడు నార్కోటిక్స్ అనానిమస్ అని ఉంది. అడిక్ట్ అయిన వాళ్ళు కూడా బయట పడవచ్చు. దానికి ఒక గ్రూప్ ఉన్నది సెపరేట్ గా. మనం యూ హ్యావ్ టు కాంటాక్ట్ తెలంగాణ టీజీ న్యాబ్, వాళ్ళకి అన్ని ఇస్తారు. 1908 ఇస్ ద నంబర్ అండి.
ఎవరికైనా సరే మీరు మాట్లాడదలుచుకోలేదు సుమన్ టీవీ తోటి కానీ అశ్విన్ కుమార్ తోటి స్వరూప మేడం తోటి 1908 అనే నంబర్ ఫ్లాష్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరు పర్సనలీ మాట్లాడకపోయినా 1908 కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు అన్ని సాఫ్ట్ స్పాట్స్ హాట్ స్పాట్స్ అంటారు, ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతున్నారు మాకు అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ కి లొకేషన్ కూడా తెలుసు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ అన్ని నిఘా పెడుతున్నారు. ప్లస్ ఇక్కడ చాలా మంది యువత తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది కాలేజెస్ దగ్గర పాన్ డబ్బాస్ దగ్గర పోలీస్ వాళ్ళు ముఫ్తీలా తిరుగుతున్నారు, సీక్రెట్ గా అన్ని నోట్ చేస్తున్నారు. ఏ కాలేజ్ లో ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ముందు అమ్ముతున్నారు, ఏ పాన్ డబ్బాలు అమ్ముతున్నారు, ఏ బేకరీలు అమ్ముతున్నారు అన్ని తెలుసు, ఏ కిరాణా స్టోర్స్ లో కూడా. సో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైనా పట్టుబడ్డారంటే అయిపోయింది. దాంతో ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు చాలా మంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువత ఇక్కడ బలి అవుతున్నారు, అది చెప్తాను నేను. డ్రగ్ మ్యూల్స్ అంటాం, మ్యూల్స్ అంటే గాడిద. వాడు ఏం చేస్తారు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చిన్న పిల్లలు జువెనైల్స్ అంటాం, ఎవరైతే 18 years కంటే కింద ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అచ్చా బంజారాయిల్స్ ఉన్నావు, ఒక పంజే నువ్వు ఇక్కడ నుంచి పంజగుట్టకు పోయి ఈ బ్యాగ్ ఇచ్చేసారు, ఆ బ్యాగ్ లో అంతా డ్రగ్స్ ఉంటుంది. వాడు పిల్లోడే తెలియదు, వాడు యంగ్ పిల్లోడు ఏమి అంటాడు, నేనైతే తీసుకోవటం కదా, నేను ఏదో బ్యాగ్ ఇచ్చారు తీసుకుంటే వాడు నాకు ఐఫోన్ ఇస్తా అన్నాడు, ఇక్కడ పోయి ఆ పబ్బులో ఇచ్చేసి వాడు ఐఫోన్ ఇస్తాడు, పిల్లలు అట్రాక్ట్ అయిపోతుంది. ఇవాళ ఐఫోన్ కోసం ఏం చేయట్లేదండి, అంత మెటీరియలిస్టిక్ సొసైటీ అయిపోయింది మనది. వాల్యూస్ ఏం చెప్తున్నారు పేరెంట్స్, ఏమన్నా పిల్లలకి వాల్యూస్ ఇస్తున్నారా, చందమామ కథలు చెప్తున్నారా, తాతయ్య కథలు చెప్తున్నారా? ఎక్కడుంది సమాజం? సమాజం అంతా కూడా న్యూక్లియర్, అంతా హస్బెండ్ వైఫ్ బోత్ వర్కింగ్, చిల్డ్రన్ నెగ్లెక్టెడ్. మరి చిల్డ్రన్ కావాల్సింది ఏంటి, అటెన్షన్. అటెన్షన్ డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పడేస్తున్నారు. ఇక్కడ మీరేమన్నారు, ఇది హై సొసైటీ లేదండి, మిడిల్ క్లాస్ కాదు, అన్ని లోవర్ మిడిల్ క్లాస్ కూడా పాకిపోయింది. ఇది హై క్లాస్ లో జరగటం లేదు. డే ట్రేపింగ్ కానీ, ఆల్ డ్రగ్స్, LSD, కొకెయిన్, యు నేమ్ ఇట్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు, జువెనైల్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇన్హేలెంట్స్ అంటాం, వాసన పీల్చడం, ఓపియాయిడ్స్ అంటాం. ఇప్పుడు మన రీసెంట్లీ ఎక్కడ కుకట్పల్లి జగదరి గుట్ట దగ్గర ఇంట్లో ఒకటి పండిస్తున్నాడు అండి గంజాయి. ప్లస్ ఇవన్నీ కాకుండా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇప్పుడు ఈ మంగ్లీ కేసు ఏ ఉంది అనుకోండి, సీరియస్ గా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి రిసార్ట్స్ కి కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ టైం మంగ్లీ మేడం ని కూర్చోబెట్టి కరెక్ట్ ఇన్స్పెక్షన్ చేయండి, ఆమె నిజంగా తీసుకుందా లేదా, ఆమెకు తెలుసా చేస్తున్నారా లేదా, అవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆమె చెప్పండి, రమ్మని చెప్పండి. దయచేసి తను ఎప్పుడైనా కాన్సర్ట్స్ పెట్టినప్పుడు ఏమైనా తన బిగ్ సెలబ్రిటీ, ఆమె చెప్పాలా, దయచేసి ఎవరు కన్స్యూమ్ చేయకండి అంటే ఎవ్రీ కాన్సర్ట్ తన మ్యూజిక్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పమని చెప్పండి. అట్లీస్ట్ తన ఆ వీడియో రికార్డ్ అయితే తనకి ఇట్ సెల్ఫ్ విల్ బి సేఫ్టీ కదా. డిస్క్లైమర్ అంటాం, ఆ డిస్క్లైమర్ ఇవ్వచ్చు కదా తన. దయచేసి ఎవరైతే నా పార్టీకి వచ్చారో మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు, కానీ దయచేసి డ్రగ్స్ కి తీసుకోకండి అని చెప్పాలి స్టార్ట్ చేసి. ఆ వీడియో పెట్టమనండి, అప్పుడు షీ సేఫ్. ఎవ్రీ సెలబ్రిటీ క్యాన్ బీ సేఫ్ వెన్ దే స్టార్ట్ ఏ పార్టీ. వాడు ఎవడో కన్స్యూమ్ చేశాడు, ఎవడో తాగేసి వచ్చాడు, డ్రగ్స్ తీసుకొని వచ్చాడు, అప్పుడు వీ కెనాట్ బ్లేమ్ ద సెలబ్రిటీ ఆల్సో. టోటలీ వాళ్ళకి ఐడియా ఉందా లేదా తెలియదు, వాళ్ళే దగ్గరుండి సరఫరా చేస్తుందా తెలియదు, వాళ్ళ ఈవెంట్ మేనేజర్ సరఫరా చేస్తుందా లేదా తెలియదు. కానీ ఏం చేస్తాం, ఏం చేయడానికి ఉండదు, హుక్కా పార్లర్స్ ఉండదు. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, ఇమీడియట్ బెస్ట్ డెసిషన్ టేకన్ బై సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్ టు బ్యాన్ ద హుక్కా పార్లర్స్. హుక్కా పార్లర్స్ ఎందుకండి, అవసరమా? ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. మెంటల్ హెల్త్ ప్రాబ్లం దెబ్బతింటే, మానసిక బాధ స్టార్ట్ అయిందంటేనే ఒక వన్ వే రూట్ ఇస్ డ్రగ్స్. కొంతమంది సిగరెట్ తాగొచ్చు, ఒకటి గుట్కా తింటాడు, ఒక లిక్కర్ తాగుతాడేమో. కాకపోతే ఇక్కడ అయ్యేదేంటి విషయం, డ్రగ్స్ చుట్టూ వెళ్ళిందంటే ఇంకా వన్ వే ట్రాఫిక్, అది రావడం చాలా చాలా కష్టం. ఒకసారి అడిక్ట్ చేస్తాడు, అరే మీ ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ని పట్టుకొని రారా, నేను నీకు ఫ్రీకి ఇస్తా అంటాడు. డ్రగ్ పెడ్లింగ్ అది స్కూల్స్ లో, కాలేజెస్ లో అవుతున్నాయి, ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో అవుతున్నాయి, వేరే ఇన్స్టిట్యూషన్స్ లో అవుతున్నాయి. చాలా మటుకు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే వాళ్ళ పిల్లలు పొద్దున్న 4 o'clock వేసి రాత్రి వరకు చదువుతుంటారో, వాళ్ళు మేల్కొండడానికి కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారు వాళ్ళు, కోకైన్ అవన్నీ కూడా. ఒక బ్లూ కలర్ టాబ్లెట్స్ వస్తుంటాయి వాళ్ళు. ఇవన్నీ చాలా విస్తృతంగా జరుగుతుందండి. అందుకే సమాజంలో అందరూ మేల్కోవాలి. June 26th అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్. దాన్ని ప్రతి ఒక్కరు పెట్టాలి, బ్యానర్ పెట్టాలి. మన సుమన్ టీవీలో కూడా బ్యానర్ పెట్టండి. June 26th రోజు ఒక ప్యానెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. తెలవాల ప్రతి స్కూల్ ప్రిన్సిపల్, ఎడ్యుకేటర్, ఎస్పెషల్లీ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, వాళ్ళందరూ కూడా చేయాలి. ఇప్పుడు రీసెంట్లీ మేము ఎక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలడ్రోమ్ లో ఒలింపియన్ డాక్టర్ మ్యాక్స్వెల్ ట్రెవర్ అని ఉన్నారు, సైక్లిస్ట్ ఛాంపియన్. ఆయన హీ హెస్ టేకన్ ద ఇనిషియేటివ్ విత్ అవర్ ఓన్ కంపెనీ జోన్ నాట్స్ అనేది. వాళ్ళతోటి చేయించాము, మొత్తం యంగ్స్టర్స్ అందరికి చెప్పాం, పేరెంట్స్ అందరు ఇన్వాల్వ్ అయ్యారు. అట్లా అందరితో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలండి, అవగాహన రావాలి. ఎంత అవగాహన వస్తే ఎంత పేరెంట్స్ కూడా ప్రేమతోటి వాళ్ళ పిల్లల్ని మరీ దగ్గర తీసుకోవాలి. నాన్న ఏమైనా పర్వాలేదు నాన్న, మనం చూద్దాం, డాక్టర్ని కలుద్దాం, మనం వెళ్దాం, ఒక స్వచ్ఛంద సంస్థకి వెళ్దాం, వాళ్ళు ఏం లేకపోయినా 1908 కాల్ చేద్దాం. ఇవన్నీ కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నషా ముక్త్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. 14446 ఇది నంబర్.
అక్కడ కాల్ చేస్తే డి అడిక్షన్ సెంటర్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మన తెలంగాణ స్టేట్ 1908 ఉందండి టోల్ ఫ్రీ నంబర్స్. ఇది దయచేసి ఇప్పుడు ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు కూడా డిస్ప్లేలో పెట్టండి. చాలా హెల్ప్ అవుతుంది. 1908 ఒకటి, 14446 ఒకటి. దానికి కాల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డి అడిక్షన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ డాక్టర్స్ ఉన్నారు, ఏ సైకాలజిస్ట్ ఉన్నారు, ఏ సైకాట్రిస్ట్ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి. డేంజరస్ సిచ్యువేషన్ లో ఉందండి. ఉడతా హైదరాబాద్, ఉడతా పంజాబ్ లాగా ఉడతా హైదరాబాద్ అయిపోయింది. అందరం కలిసికట్టు పని చేయకపోతే కాదు. ఇది ఒక్క స్వచ్ఛంద సంస్థ, ఒక్క టీజీ న్యాప్ తోటి కాదు. మనం అందరం కలిసికట్టుగా చేయాలి. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క పేరెంట్ మీకు ఎంతవరకు, మీకు ఎంత టైం ఉంది, ఎంత వీలైతే అంత రాండి, తెలుసుకోండి. ఏం లేదండి, 1908 14446 టోల్ ఫ్రీ నంబర్. స్టిక్కర్ తెలంగాణ బ్యూరోకి వెళ్తే స్టిక్కర్స్ ఇస్తున్నారు, పోస్టర్స్ ఇస్తున్నారు. అది మీ స్కూల్లో, కాలేజ్లో, మీ ఎక్కడైతే ఆఫీస్లో పనిచేస్తున్నారో అక్కడ పెట్టండి, స్టిక్కర్స్ పెట్టండి. సరే మీరు డైరెక్ట్ హెల్ప్ చేయకపోయినా ఇండైరెక్ట్ హెల్ప్ అయితే చేయొచ్చు కదా. ఎవరో ఒక బాధితుడు ఉంటాడు, వాడు డ్రగ్ తీసుకున్నాడు, వాడికి ఎట్లా, వాడి ఇంట్లో చెప్పుకోలేడు, బయట చెప్పుకోలేడు, ఫ్రెండ్స్ కి చెప్పుకోలేడు, ఎక్కడైతే ఆఫీస్ లో పని చేస్తున్నాడు అక్కడ చెప్పుకోలేడు. అట్లీస్ట్ వాడికి ఆ నంబర్ కనిపిస్తే వాడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు కదా. ఇదొక రెస్పాన్సిబిలిటీ అండి. మీ టీవీ ఛానల్స్ లో అన్నిట్లో కూడా డిస్ప్లే చేయండి 1908 14446. ఆ నంబర్ డిస్ప్లే చేస్తే వీఆర్ హెల్పింగ్ ద పర్సన్. అది నేను అనేది. ఉట్టి ఆమెను సాఫ్ట్ టార్గెట్ చేయకండి. ఎస్, షీ షుడ్ బి టేకన్ ఇన్ టు యాక్షన్. ఆమెకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆమె స్టేట్మెంట్ తీసుకోండి, ఆమె ఏమంటుందో, ఆమెకు అవగాహన ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారండి. దే విల్ డూ దర్ జాబ్. ప్యాన్ ఎన్జిఓ ద్వారా ఎంతో మందిని డ్రగ్స్ బారి నుంచి మీరు బయటపడేస్తున్నారు, బీ ఫ్రెండింగ్ చేస్తూ. అలాగే ఈ రోజు మా ఈ ఇంటర్వ్యూలో ఎంతో మంది పిల్లలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా మంగ్లీకి అలాగే ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.